ఒక ఓటేసినా మనం గెలిచేస్తామని జగన్ ఆలోచన. ఈవెన్ మళ్ళీ తేడా రాకుండా ఉండాలని ప్రతి ఓటుకి డబ్బులు కూడా ఇచ్చాడు. కొన్ని చోట్ల 1000 రూపాయలు, కొన్ని చోట్ల 2000 రూపాయలు. ఇది ఇందులో చాలా మంది డబ్బులు మింగేశారు ఎమ్మెల్యే క్యాండిడేట్లు. అంటే జగన్ క్యాష్ తనే పంపించాడు చాలా మంది. జగన్ పంపించిన క్యాష్ ఈ 5 ఏళ్లలో మనకేం లేవు కదా అనేసి తినేసిన వాళ్ళు కనీసం 40% ఉంటారు. తినేసిన వాళ్ళు 40 to 50% ఉంటారు. డబ్బులు తినేసి కొంతే ఖర్చు పెట్టారు అక్కడ. ఇది ఒక ఆస్పెక్ట్ నడిచింది. రెండవది వచ్చేటప్పటికి టీడీపీ జగన్తో పోల్చుకుంటే డబ్బులు తక్కువ ఇచ్చింది, జనానికి తక్కువ ఇచ్చారు. చాలా చోట్ల ఇవ్వలేదు అసలు డబ్బులు. ఏం చేశారు వాళ్ళు తెలివిగా? ఒకటి, టీచర్లు విపరీతమైన వ్యతిరేకత ఉన్నారు, వాళ్లే పోలింగ్ సిబ్బంది, వాళ్లతో అక్కడ పోల్ బూత్ లో మేనేజ్మెంట్ చేసుకున్నారు. ఎట్లాగా? ఇప్పుడు కొంతమందికి కళ్ళు కనబడదు, కొంతమంది ఓటు ఎట్లాగా వేయాలో తెలియదు, సహాయకులుగా ఆ స్టాఫే ఉంటారు. వాళ్ళు అయ్యా నువ్వు ఇటు వచ్చి ఇటు ఓటు వేయంటారు పల్లెటూరులో. అట్లాగా మనం వెళ్ళి వేయడానికి ఉండదు అక్కడ. యాక్చువల్గా చాలా చోట్ల జరిగిన తెలివైన పని ఏంటంటే మామూలుగా సహాయకుని తీసుకెళ్లొచ్చు. ఈ కళ్ళు మామూలుగా ఇళ్ల దగ్గరే పెడతారు, మరి వయోవృద్ధులు నడవలేని వాళ్ళకి. మిగతా వాళ్ళు పోలింగ్ బూత్ దగ్గర సహాయకుని తీసుకెళ్లొచ్చు. అదొక మళ్ళీ ఫామ్ పూర్తి చేసి చేయాలి, అదంతా తెలియదు. అది అట్లాంటి సిస్టమ్ పెట్టుకోవాలి అక్కడ. అది చేయలేదు. వాస్తవంగా మొన్న ఒక కార్పొరేట్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్కి వెళ్ళాడు జగన్, రాజకీయ ఫంక్షనింగ్ కాకుండా. ప్రతిదానికి ఒక టీము వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టేశారు, డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టారు. ఆ టీములు ఏమి పొలిటికల్ కాదు, వాళ్ళు ఒక కార్పొరేట్ ఉద్యోగుల టైప్ వాళ్ళు. లైక్ అదేది ఇలా ప్రశాంత్ కిషోర్ వాళ్ళ టీం ఉంది కదా, దాని పేరు ఏంటి అదేదో ఉంది కదా వీళ్ళది, ఐపాక్ లాంటి వాళ్ళు ఉన్నారు. అవన్నీ చేసి ఈ డబ్బులు పంచే వ్యవహారాల్లో, వీట ఎమ్మెల్యేల గురించి డీటెయిల్స్ చెప్పడాల్లో, ఇట్లాంటివన్నీ కూడా 2019లో దానివల్లే గెలిచాను అనుకున్నా, 2019లో వాళ్ళ వల్లే ఓడాడు. ఇచ్చే ఫీడ్బ్యాక్లు, ఈ వ్యవహారాలు. అందులో ఏమైంది, ఈ పోల్ మేనేజ్మెంట్లో ఒక పార్ట్ ఏంటి, ప్రతి బూత్ కమిటీలో కమిటీ ఉండాలి. ఈ కమిటీకి ఆ బూత్ పరిధిలో ఉన్న ప్రతి ఇంటి వాళ్ళ గురించి పరిచయం ఉండాలి. ఇతను మంచి ఆలోచనే చేశాడు, వాలంటీర్ని పెట్టడం. ఆ వాలంటీర్తో పాటుగా ఏదో గృహసారథో ఏదో పెట్టాడు కదా, వాళ్ళ ద్వారా ఇళ్ళోళ్ళందరితో ఇంటరాక్షన్